ఈ వీడియోలో నేను చెప్పే మాటలన్నీ జోకులు జోకులవి జోక్ని జోకుగా తీసుకోండి అర్థమైతుందా నీకు అర్థమవుతుందా ఏంటమ్మా ఏంటి సంగతులు మిస్ అయినారా లేదా అందరూ ఏపీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎంత మంచి మూడ్ లో ఉన్నారు అందుకే ఈ వీడియో కొంచెం లేట్ అయింది ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టు అండ్ ఇంకా నీకు ఫ్రీ టైం ఉంటే ఇంకో 2-3 వీడియోస్ చూసుకుని దాన్ని కూడా లైక్ చేసేసి ఊరికే సబ్స్క్రైబ్ చేసుకోమని ఏం చెప్పట్లేదులే ఊరికే మా వాళ్ళకి ఉత్సాహం కాన్ఫిడెన్స్ ఎనీవే వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో నేనెవరు నా కెమెరామ్యాన్ ఎవరు మీకు ఆల్రెడీ తెలుసు సో ఈసారి కూడా మన దగ్గర మంచి మంచి మీమ్స్ కలెక్షన్ వచ్చేసింది వీటిల్లో పొలిటికల్ మీమ్స్ కూడా ఉంటాయి అనుకుంటున్నా నాకు మాత్రం తెలియదు మీమ్ లెక్క చూడండి రా అంతేగాని హేట్ చేసుకొని కామెంట్స్ లో ఇష్టం వచ్చినట్టు వాగేసి ఫ్యాన్ మోడ్స్ మాత్రం చేసుకోకండి రా ప్లీజ్ వీడియోలోకి వెళ్లే ముందు ఒక మంచి మ్యాటర్ మాట్లాడుకోవాలి కానీ లాస్ట్ లో చెప్తే మర్చిపోతా అని చెప్పేసి ఇప్పుడే చెప్పేస్తున్నా చెప్పు 2TV న్యూస్ లో చెప్పినట్టు కల్కి మూవీ ట్రైలర్ వచ్చేసింది ఏమనుందా అసలు వరల్డ్ బిల్డింగ్ అబ్బా కిరాక్రబాయ్ అసలు ఇంత టైం నుంచి ఎంత కష్టపడ్డారో ఈ ఒక్కొక్క ఫ్రేమ్ చూస్తే అర్థమవుతుంది ప్రభాస్ ఇస్ గోయింగ్ టు బ్రేక్ ద మార్కెట్ వన్స్ అగైన్ అండ్ దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ అండ్ మేజర్ క్రెడిట్ గోస్ టు నాగశ్విన్ ఆల్సో ఆది పురుష్ సేమ్ బడ్జెట్ కల్కి కూడా సేమ్ బడ్జెట్ అండ్ యూ కెన్ క్లియర్లీ సీ ద డిఫరెన్స్ ఇన్ విజువల్ ఎఫెక్ట్స్ ప్రభాస్ కి అమితాబ్ బచ్చన్ కి ఆ సైజ్ డిఫరెన్స్ చూడండి ఒక్కసారి కాలుతో కొడితే ఎగిరిపోయింది ఆ కారు పాపం బుజ్జిగాడు అసలు ఫైట్ ఏంట్రా నాయన వాళ్ళిద్దరి మధ్యలో లాస్ట్ లో వచ్చే కమల్ హాసన్ లుక్ ఏంటో ప్యూర్ గూస్ కామెంట్ లో చెప్పు సో టైం వేస్ట్ చేయకుండా లెట్స్ రియాక్ట్ టు సమ్ ఫనీ మీమ్స్ అండ్ రీల్స్ ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే ఎవరు ఫ్రీడమ్ ఫైటర్ ఇంట్లో తింటారు అంటారు ఏదైనా గొడవలు అయితే పోతారు కొడతారు ఫ్రీడమ్ వాళ్ళు గొడవలు అలాని పోయి కొడతారు ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళే అసలు మనిషివేనా వాళ్ళు వస్తారు ఇంకొకరు వస్తారు చిన్న పిల్లలు చెప్తారు కదా చెప్పేది వింటారా స్పైడర్ మ్యాన్ వాళ్ళు వస్తారు రాయల్ సింగ్ వస్తారు దేనికి వస్తారు వాళ్ళందరూ ఫ్రీడమ్ ఫైటర్ ఇప్పుడు ఒక బిల్డింగ్ కూలిపోతున్నా అంటే వాళ్ళు రక్షిస్తారు స్పైడర్ మ్యాన్ వాళ్ళ చేస్తాడు ఇట్లా చేపల వాళ్ళ మీకు తెలుసా అది ఏం తెలియదు కూర్చొని కూర్చొని తొక్కుతారు లైఫ్ లో ఏమున్నా లేకపోయినా ఈ లెవెల్ కాన్ఫిడెన్స్ ఉంటే చాలు ఏదైనా గొడవలు అయితే పోతారు కొడతారు ఫ్రీడమ్ ఫైటర్స్ లైక్ మహాత్మా గాంధీ భగత్ సింగ్ వీళ్ళందరూ ఆ రోజు లీవ్ తీసుకున్నారనమాట లీవ్ తీసుకున్న రోజు స్పైడర్ మ్యాన్ రాయల్ సింగ్ వాళ్ళందరూ వచ్చినారనమాట సరే స్పైడర్ మ్యాన్ దాకా ఓకే మరి రాజేష్ సింగ్ ఎవర్రా బాబు స్పైడర్ మ్యాన్ రాయల్ సింగ్ వాళ్ళు వస్తారు దేనికి వస్తారు వాళ్ళందరూ వస్తారు అంతే రావాలనిపించింది అన్నదానం చేస్తారు వచ్చేస్తారు అంతే ఇంకో 2 నిమిషాలు ఈయనతోని డిస్కషన్ పెడితే 100 రూపీస్ నోట్ నుండి మహాత్మా గాంధీ ఫోటో తీసి స్పైడర్ మ్యాన్ ఫోటో పెడతాడు చెన్నై సూపర్ కింగ్స్ తో సపోర్ట్ తీసుకొని మనకు కూడా ఒక టీమ్ ని రెడీ చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఆయన చెప్పాడు అంటే 100% చేస్తారు ఇది ఇండియన్ పాలిటిక్స్ లో బిగ్గెస్ట్ మోయే మూమెంట్ ఇది అక్క మార్కెట్ పోతానా వచ్చేటప్పుడు నీకు చాక్లెట్ కావాలా ఇంకా ఐస్ క్రీమ్ సరే సరే పట్టుకొస్తా అరే ఆడపిల్లలకు పంపించకండి రా బాబు అందరు చెప్తున్నారు అందరు అమ్మాయిలు పర్సనల్ గా తీసుకుంటారు సరే సరే పట్టుకొస్తా ఈ రోజు నుంచి నన్ను ఎవరైనా అక్క అని పిలిచిర్రు అనుకోండి అంతే నా వీడియో కింద కామెంట్ చేసినా కూడా సోనాలి అని పిలవండి లేకపోతే ఇంకొక అని చెప్పండి లేకపోతే ఇంకోగ్నిటో అని చెప్పండి అక్క అని మాత్రం చెప్పొద్దు అవును ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ అసలు మర్చిపోయినా చెప్దామని మీరు పెట్టిన కామెంట్స్ లో ఇది మాత్రం పక్కా ఉంటది అక్కని పెళ్ళెప్పుడు నా పెళ్లి మీద పెట్టే ఇంట్రెస్ట్ ఏదో నీ చదువు మీద పెట్టు పాస్ అయిపోతావు చదువు మ్యాటర్ లో మీ అందరి గురించి ఒక గొప్ప అమ్మాయి ఏం చెప్పిందో తెలుసా దొంగల గొల్లుగొల్లుకి చదువు సింధ్య లేకుండా ఊరి మీద కుక్కల అమ్మాయిలు ప్రేమంతా తిరిగినారు అమ్మాయిలు ప్రేమ తిరగంట చదువు సింధ్య మీద దృష్టి పెట్టండి ఆ దృష్టి మీద బతకండి చదువు సింధ్య లేకపోతే మీరు బతకర్రా దొంగన గొల్లుగొల్లారా
కదరా. ఎవడు చూసినా అక్క నీ పెళ్ళెప్పుడు, ఇంట్లో వాళ్ళంతే, ఫ్రెండ్స్ అంతే, రిలేటివ్స్ అంతే, ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతే, యూట్యూబ్ ఓపెన్ చేస్తే మీరంతే. చంపేయండి రా, నన్ను చంపేయండి. అందుకే రా మీలాంటి వాళ్ళు అందరి కోసం ఒక అనౌన్స్మెంట్ జరిగింది, చూడండి. పైన ఫోటోలు ఉన్న అమ్మాయి వాళ్ళ గల్లీలా మరియు వాళ్ళ ఇంటి పక్కల ఉంటున్న ఆంటీస్ అండ్ అంకుల్స్ కి తెలియజేయనది ఏమనగా, ఆమె పెళ్లి చేసుకుంటది, చేసుకోదు, అది ఆమె ఇష్టం, మీకు అవసరం లేదు. ఆమె పెళ్లి మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ మీ పిల్లలు వాళ్ళ పెళ్లిల మీద పెడితే వాళ్ళు బాగుపడతారు, మీరు బాగుపడతారు. కాదు కూడదని మేము పెళ్లి చేసుకోవా అని కూడా మీరు అడిగిర్రే అనుకో, ఆమె తరపున మేము వచ్చి కొట్లాడతామని ఇన్స్టాగ్రామ్ సాక్షిగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు రండిరా, ఎవర్రా నన్ను అడిగింది, ఇప్పుడు రండి చెప్తా. రండి రండి రండిరా. మనోళ్ళు తిరుగుతురు బయట, జాగ్రత్తగా ఉండండి, అర్థమైతుందా? బాగుందిరా, కానీ సంవత్సరం కూడా రాస్తే బాగుంటుంది. 2006 వస్తున్నా. ఎన్నిసార్లు చూసా తెలుసా నేను, ఎన్నిసార్లు ఇన్స్టాగ్రామ్ లో వచ్చింది, ఎన్నిసార్లు చూస్తే అన్నిసార్లు నవ్వొస్తుంది ఇంట్లో. అరే అసలు కిరాకు సింక్ చేసారు అన్న. ఒక్క మాట మీకు, 2024 కదా, 25లా ఒక్కసారి ఐపీఎల్లా ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చిరా అనుకో, బొంబాయిలో పోతాను. ఓకే అన్న, ఒక్క అవకాశం ఇచ్చిరా అనుకో, 4 వికెట్లు కాకపోయినా సరే ఒక 3 వికెట్లు అన్నది ఇస్తారా 100% అన్న. కొంచెం మీరు ఒక సపోర్ట్ ఇచ్చిరనుకో, షేర్ చేయరన్నా ప్లీజ్ అన్న. ఇదేమైనా బిగ్ బాస్ ఆరా సపోర్ట్ ఇస్తే బిగ్ బాస్ లో ఓడడానికి? ఐపీఎల్ ఇది ఏంది? ఆయన ముంబై ఇండియన్స్ అంట, ఆర్సీబీలో పోవచ్చు కదా. మొన్నటి వరకు ఇన్స్టాగ్రామ్ లో అందరూ బిగ్ బాస్ లో పంపియండి అని చెప్పి రీల్స్ పెట్టేవాళ్ళు. బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా నన్ను బిగ్ బాస్ లోకి పంపించండి. ఇది ఐపీఎల్ కూడా వచ్చేసింది. మీరు ఒక సపోర్ట్ ఇచ్చిరనుకో, వెనకాల కుక్క కూడా అరే ఏం మాట్లాడుతుండ్రా అని చెప్పి ఇట్లా పండుకుంది. అరే వాట్ ఇస్ దిస్? ఒక్కడు పట్టించుకోండి. అరే పెళ్లి కావాల్సిన బిడ్డ బెడ్ మీద ఎంత బాధపడుతున్నాడు ఎవరైనా గమనించారా? పింకీ గారు, డాక్టర్ గారు వస్తారు కదా, ఏదా ఊరుకునేది? ఒక్కడైనా వాడి గురించి పట్టించుకుంటారా? చూడరా, కన్న తండ్రి కన్నా ఎక్కువ బాధపడుతున్నాడు. గుద్దిలోడు వాడే అన్న. మీమ్స్ ఏమో గానీ ఒక మాట చెప్తా, అంటే నా లైఫ్ లో ఒక పర్సనల్ స్టోరీ ఇది. మా అన్న పవన్ కళ్యాణ్ కి పిచ్చ ఫ్యాన్ అనమాట, పిచ్చ ఫ్యాన్. ఇప్పటి నుంచి కాదు, తమ్ముడు, బద్రి ఆ పాత సినిమాలు వస్తున్నాయి అప్పటి నుంచి. అంటే డై హార్డ్ ఫ్యాన్, నేను కోసుకుంటా అంటాడు, ఆ టైప్ అయిన ఫ్యాన్ అనమాట. సో మధ్యలో వెన్ పవన్ కళ్యాణ్ ఎస్టాబ్లిష్డ్ హిస్ పార్టీ, మా అన్నకు పెద్ద ప్రాబ్లం అనిపించలే కానీ మా అన్న ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా డై హార్డ్ ఫ్యాన్సే. కాకపోతే దే డోంట్ వాంట్ టు సపోర్ట్ పవన్ కళ్యాణ్ ఇన్ పాలిటిక్స్. రీజన్ కుడ్ బి ఎనీథింగ్, వాళ్ళ ఇష్టం అది. మా అన్న ఫ్రెండ్స్ అనే కాదు కానీ చాలా మంది ఇంతే, చాలా మంది. అంటే పబ్లిక్ ఒపీనియన్ గా నాకు కూడా అనిపించింది, డై హార్డ్ ఫ్యాన్స్ ఏ సపోర్ట్ చేయట్లేదు, ఇంకా బయట పబ్లిక్ ఏం సపోర్ట్ చేస్తారులే అని చెప్పి. సో అక్కడ నుంచి ఇక్కడ వరకు ఐఎమ్ వాచింగ్ కదా, నాకేమనిపించింది అంటే సపోర్ట్ అనేది ఒక ఫ్యాన్ అని చెప్పు అట్లా వచ్చేది కాదు. అది ఇట్ ఈస్ సపోజ్ టు కమ్ ఫ్రమ్ అ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. ఒక లీడర్ ని చూసి నువ్వు ఇన్స్పైర్ అయితే నువ్వు ఆటోమేటిక్ గా అతన్ని సపోర్ట్ చేస్తావు. అండ్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్ విత్ పవన్ కళ్యాణ్. అసెంబ్లీలో అడుగు కూడా పెట్టడు అని అందరు అనుకున్న వాళ్ళ నోరు మూపిచ్చిండు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో గవర్నమెంట్ ఫామ్ అవ్వడానికి పవన్ కళ్యాణ్ ప్లేడ్ అన్ ఎక్స్ట్రా ఆర్డినరీ రోల్. ఇది నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అదే నిజం. సింపుల్ గా ఆయన చూసి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, నెవర్ అండర్ ఎస్టిమేట్ ఎనీవన్. బేసిక్ గా ఏదైనా అప్రిషియేట్ చేయాలన్నప్పుడు గ్యారంటీగా అప్రిషియేట్ చేయాలి. నీది పాలిటిక్స్ ఛానల్ అయి ఉండని, నీది ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఉండని, నీ ఛానల్ ఏదని ఉండని, అప్రిసియేషన్ షుడ్ ఆల్వేస్ బి డన్. ఐ జస్ట్ షేర్డ్ మై పర్సనల్ థింగ్. మీకేమనిపించిందో మీరు కూడా కామెంట్ లో చెప్పండి నాకు. ఎంత అయింది? ఇవి క్యాష్ లేవు, ఈ బాబుని ఇచ్చిపోతా, మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి. ఎక్కడ అప్పచెప్పాలి బాబుని? ఈ బాబుని లోపల తీసుకుపో, ఈ సామాన్ తీసుకున్నా. ఇంకోటి ఏమన్నా ఈ ఎంప్లాయ్ మాత్రం క్రాక్ యాక్టింగ్ చేస్తుండు, దా వెళ్ళిపోదామంట. అయితే 19 రూపాయలు తక్కువ కట్టినా ఈ పిల్లాన్ని అప్పచెప్పాలి. ఈ పిల్లాన్ని అప్పచెప్పాలి. 19 రూపీస్ తక్కువ కట్టినా లేకుండే వాళ్ళు సెక్యూరిటీకి అప్పచెప్పమన్నారు. ఏడప్పచెప్పాలి బాబు? ఇట్లానే భయపెట్టాలి చిన్న పిల్లల్ని. బాత్రూమ్ లో పడేసి ఇట్లా బయటకెళ్ళి ఇట్లా దయ్యాల సౌండ్లు ఇట్లా వేయాలి.
చూసుకోబల్లా అందరి ముందు పరిగిపోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటా తల వలిన ఏం పగిలిన రన్ మాత్రం తీయాలి. ఇంత మంచి ఆడినోళ్ళు USA తో ఎట్లా ఓడిపోయినారా బాబు మీరు. టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఏది వర్కౌట్ కాదక్క. అసలు ఏమైనా మ్యాచ్ అయ్యేది. అబ్బా బాబా లాస్ట్ మినిట్ వరకు ఎక్సైటింగ్ గా ఉండే. బుమ్రా మాత్రం క్రేజీ. అసలు రిషబ్ పంత్ జర్నీ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చిండు. సూపర్. ఈ మ్యాచ్ కూడా నేను హైదరాబాద్ లో చూద్దామని బయటికి వెళ్ళినా, చూసినా, ఎంజాయ్ కూడా చేసిన. కానీ వ్లాగ్ మాత్రం చేయలేదు. వ్లాగ్ పెడితే నా వల్లే ఓడిపోయిందని చెప్పేసి మీరు కామెంట్స్ పెడతారు కదా, నాకు ఎందుకు చెప్పేదంతా. అందుకే వెళ్ళినానా, సైలెంట్ గా ఎంజాయ్ చేసినా, మ్యాచ్ చూసినా, వచ్చినానా అంతే. ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ అయితే పెట్టినా చూసిన వాళ్ళకి అర్థమైపోతుంది. ఇన్స్టాగ్రామ్ లో ఇంకా ఫాలో అవ్వకపోతే వెళ్ళి అయిపో, డిస్క్రిప్షన్ లో ప్రతి వీడియో కింద నా లింక్ ఉంటది. ఇలాంటి మంచి మంచి మ్యాచెస్ ఇంకెప్పుడైనా జరిగితే వచ్చేసండి, లొల్లి లొల్లి ఇద్దాం. చాలా మంది అన్నారు నీ యాటిట్యూడ్ తక్కువ వేసుకో బాగుపడతావు అని. నేను వాళ్ళకి చెప్తున్నా, నా యాటిట్యూడ్ కి బయట ఫ్యాన్స్ ఉన్నారు. నరాలక్క, ఆ థమ్స్అప్ అక్క, వీళ్ళందరితో ఇన్స్పైర్ అయినాయో చిన్నపిల్లలు ఇట్లా తయారవుతారు. నాకు ఫ్యాన్స్ ఉన్నారంట బయట. నా యాటిట్యూడ్ కి బయట ఫ్యాన్స్ ఉన్నారు. గుడ్. అరే ఎల్కేజీలో తీసుకో పడేసేయండిరా. నెక్స్ట్ ఏంటన్నా ఏదన్నా తేడాగా ఉందా? ఏం లేదే, అస్సలు కొంచెం కూడా తేడా అనిపించడం లేదా? నాకేం తేడా కనపట్లేదే. అక్కడేం చేస్తున్నారా నువ్వు? రాష్ట్రపతి భవన్ లో సెక్యూరిటీగా చీతాని పెట్టిరు. అది చీతానా లేకపోతే క్యాట్? అసలు ఏంటిది అది? అసలు అది అక్కడేం చేస్తుంది? అదేమైనా ప్రామిస్ ఇద్దామని వచ్చిందా? అదేమైనా ఓత్ ఇద్దామని వచ్చిందా? శివారెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన. నువ్వు ఈ రాష్ట్రపతి భవన్ లో ఏం చేస్తున్నావు? ఇక్కడ ఏం చేస్తున్నావు రాష్ట్రపతి భవన్ లో? ఓవర్ పిలిచి నిన్న అక్కడ చెప్పు. రాష్ట్రపతి భవన్ లో ఏం చేస్తున్నావు నాన్న నువ్వు? అక్కడ ఎందుకు వెనకాల నుంచి వెళ్తున్నావు అట్లా? ఇక్కడ వరకు వీడియో చూసిరంటే కామెంట్ చేయండి. కామెంట్ పెడితేనే కదా వీ కెన్ కమ్యూనికేట్ 1v1. అట్లనే కదా అయ్యేది. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాం మీ అందరినీ. టిల్ దెన్ హగ్ యువర్ మదర్, డ్రింక్ వాటర్ అండ్ హ్యావ్ అ వెరీ నైస్ డే. బాయ్, టేక్ కేర్. బజ్జో బేటా, బజ్జో బజ్జో బజ్జో. రాష్ట్రపతి భవన్లో అన్నం పెడతా అని పిలిచినారా? అన్నం తినడానికి పోయినావా? మమ్మీ పెట్టట్లేదా అన్నం? అవునా? బాయ్ బాయ్. తిగు తిగు. బాయ్ అంకుల్, బాయ్ బాయ్. బుజ్జికొండ.